కార్మికుల హక్కులకు రక్షణ కల్పిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికైనా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ జిల్లా ఐఎన్టీసీ నాయకులు మంత్రి రాజశేఖర్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభమై 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై స్పష్టమైన నిర్ణయాన్ని తెలియజేయాలని కోరారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం నాయకులు కుమార్, బూసి వెంకట్రావు, వెంకటరెడ్డి, పడాల రమణ, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడకుండా స్టీల్ ప్లాంట్ ని గనులు కేటాయించాలి. ఇప్పుడు మన ఉక్కు పరిరక్షణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27న నిర్ణయం తీసుకుంది. ఆనాటి నుంచి నేటి వరకు ఉద్యమాలు అనేది కొనసాగిస్తున్నాం. ఫిబ్రవరి 12వ తేదీన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత మరలా విశాఖపట్నంలో దాని సంఘీభావంగా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడి ఒక 50 రోజుల తర్వాత కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత నేటికి ఈ యొక్క శిబిరం వేసి 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలన్న సంకల్పంతో ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి పూనుకున్నాయి. ఆ భాగంలో ఈరోజు నిరాహార దీక్షలో చాలామంది వారు మళ్ళీ కూర్చొని సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నా, ప్రేమ ఉన్నా వారు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదా అనుకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వారి గుణపాటు ఉంటుంది. ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు ముందు ప్రకటన చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పిన తర్వాతే ప్రచారం రావాలని చెప్పేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎందువలంటే వారు జాగీర్ కాదు, సొంత జాగీర్ కాదు, వారు ఇచ్చింది కాదు. ఇది ప్రాణత్యాగాల వల్ల వేలాది మంది రైతులు ఇల్లు భూములు త్యాగం చేయడం వల్ల ఈ కర్మాగారం ఏర్పడింది. ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయినారు. కష్టించి పనిచేసి ఈ కంపెనీ మీద 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 50,000 కోట్ల రూపాయల పైగా కేంద్ర ప్రభుత్వానికి వివిధ రూపాయల పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది. ఈ కంపెనీకి మైన్స్ అనేది లేవు. మైన్స్ లేకపోయినా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కంపెనీకి మైన్స్ లేదు కాబట్టి దీని శైలిలో అయినా విలీనం చేయాలి. లేదంటే ఎన్ఎండిసి శైలిని RINL విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక కంపెనీగా ఏర్పాటు చేసి తద్వారా సామాన్య మానవుడికి, సామాన్య జనాలు ఇల్లు కట్టుకోవడానికి ఒక సౌలభ్యంగా ఈ స్టీల్ వచ్చేటట్టు చేయాలి. లేకపోతే ప్రైవేట్ పార్టీలు అన్నీ వచ్చి ఇష్టానుసారం చేస్తే భవిష్యత్తులో కామన్ మ్యాన్ ఏమాత్రం కూడా ఇల్లు కట్టుకోలేని దౌర్భాగ్య స్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం కాకుండా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వాళ్ళు ప్రజలకు రావాలి. లేకపోతే గుణపాఠం చెప్పడానికి వెనుకాడేది లేని హెచ్చరిక చేయడానికి ఈరోజు కార్యక్రమం తెలియజేస్తుంది. మన అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఈ రోజుకి 3 సంవత్సరాలు బట్టి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఉద్యమం అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున CF2I ఒక భాగంగా తీసుకొని మన నేషనల్ ప్రెసిడెంట్ కనకారావు గారు, అలాగే మన స్టీల్ ప్లాంట్ సురేష్ సార్ గారు మొత్తం కలిసి ఈ రోజుకి 3 సంవత్సరాలు బట్టి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనేసి మేము ఉద్యమం తలపెట్టామండి అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మన 70 సంవత్సరాలుగా కాపాడుకొస్తున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఏమీ కాకుండా ప్రైవేటీకరణ చేస్తానంటే ఎంతవరకు సబూబండి. భావి తరాల కోసం మన 35 ఎకరాలు భూములు దారదత్తం చేసి 30 మందిని ప్రాణత్యాగం చేసి కాపాడుకొస్తున్న ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని దాని మీద 3 లక్షల మంది కార్మికులు కష్టపడి సాధించుకొని సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తానంటే ఎంతవరకు సబూబండి. అలాగే ప్రతి ఒక్కటి కూడా కార్పొరేషన్లు చేస్తాము, ప్రైవేటీకరణ చేస్తామంటే ఈ ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమీ పట్టించుకోకుండా ఉందండి. దానిలో భాగంగా ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే వరకు, ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా మేము ఇక్కడ ఉద్యమం అఖిలపక్ష కార్మిక